గంటలోనే కుండపోత యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో 14.8 సెంటీమీటర్లు, రంగారెడ్డి జిల్లా కాజాగూడలో 13.15 సెంటీమీటర్లు. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ఈదురుగాలులతో వాన, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. హైదరాబాద్ మహానగరంతో పాటు పలు జిల్లాలో గంట వ్యవధిలోనే కుండపోత వర్షం కురిసింది. ఈదురుగాలులతో ప్రారంభమై ఆగమాగం చేసింది. అబ్బా, ఈ పదాన్ని తెలంగాణ పదాన్ని ఇంత మంచిగా వాడినావు. ఆగమాగం చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో 14.8 సెంటీమీటర్లు, నల్గొండ జిల్లా శాలిగౌరారంలో 13.6 సెంటీమీటర్లు. శాలిగౌరారం నల్గొండ జిల్లాలోకి వస్తుందా? ఓకే. నల్గొండ జిల్లా రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం కాజాగూడలో 13.15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహానగర పాలక సంస్థ వ్యాప్తంగా అనేక చోట్ల 5 నుంచి 11 సెంటీమీటర్ల మధ్య వర్షం కురిసింది. ప్రధాన రహదారులు ఏర్లై ప్రవహించాయి. పలు వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. అమీర్పేట, ఎల్లారెడ్డిగూడలో, యూసుఫ్గూడ, శ్రీకృష్ణనగర్లో వరద పోటెత్తింది. భుజాల్లోతు నీరు ప్రవహించింది. నగర వ్యాప్తంగా పలు చెట్లు కూలాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మణికొండలోని ఓ అపార్ట్మెంట్ గోడ రోడ్డుపై ప్రయాణిస్తున్న కారుపై పడింది. కిలోమీటర్ మేర వాహనాలు ట్రాఫిక్లో చిక్కున్నాయి. సాయంత్రం నుంచే ఓ మోస్తారు వర్షం ప్రారంభమైన 6 గంటల నుంచి 7 గంటల మధ్య ఒక్కసారిగా ఉధృత రూపం దాల్చింది. చాలా భయంకరమైనటువంటి వర్షం కనిపించింది. ఇక్కడ ఈ ఓటింగ్ చూద్దాం. రాష్ట్రపతిని కలవకుండా అడ్డుకున్నది మోడీ, అమిత్ షాలే. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం ఉందా? రేవంత్ రెడ్డి అబద్ధం చెప్తున్నాడని 178% అని చెప్తా ఉన్నారు. బీసీలలో ఉన్న ఉన్నత వర్గాలకు రిజర్వేషన్ ఇవ్వకూడదు. అసలు వాస్తవానికి బీసీలలో ఏవైతే ఉన్నత వర్గాలు ఉన్నారో ఆ ఉన్నత వర్గాలు లేని వర్గాల కోసం పాటుపడాలి. క్రిమిలేయర్ ఉంది, వచ్చిందల్లా మీరే మింగితే కూడా కుదరది. క్రిమిలేయర్ ఉంది, క్రిమిలేయర్ రైట్. ఒకసారి విజువల్ చూద్దాం. రాత్రి వర్షం దెబ్బ పాపం అధికారులు ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండి ఎట్లా పోతుంది చూడరాదు. నది పోతున్నట్టు పోతుంది చూడదు. చెరువు దారుణమైన పరిస్థితి, మొత్తం మునిగిపోయింది ఎక్కడికక్కడ. ప్రజలారా అప్రమత్తంగా ఉండండి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే చెప్తుంది. అవసరమైతే తప్ప బయటికి రాకండి అని చెప్తా ఉన్నారు. ఇటు రాఖీ పండుగ అయింది, పర్వదినాలు వచ్చినాయి. ఇప్పుడు ఇవాళ వరలక్ష్మి వ్రతం ఉంది. ఎల్లుండి మహిళలంతా ఇవాళ పూజా కార్యక్రమాలు చేసుకునేటువంటి గొప్ప పండుగ ఉంది. మరి ఈ సమయంలో ఈ వాన రావడం అది కొంత అంతరాయ కార్యక్రమం.